ఓం శివశక్తి. మన భారతీయ సంస్కృతిలో శివపార్వతులు అంటే దేవతలు మాత్రమే కాదు, వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి నిజమైన ప్రేమకి, గౌరవానికి, సమత్వానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షాత్కార రూపాలు. వారిని చూసి నువ్వు ఎంతో నేర్చుకోవాలి. శివుడు పరమశివుడైనప్పటికీ పార్వతమ్మ గౌరీ రూపంలో ఆయనకు సరిగ్గా సమానమైన స్థానం కలిగిన దేవత. ఇద్దరు కలిసే అర్ధనారీశ్వర రూపాన్ని మనకు పురాణాలు చూపిస్తున్నాయి. ఒకరినొకరు కాదని, ఒకరిలో ఒకరని అవి చూపిస్తున్నాయి. శివుడు శక్తి ఒకటే అని దానికి అర్థం. ఈ శివపార్వతులే మనకు భార్యాభర్తల మధ్య సమానత్వానికి నిజమైన ప్రతీక. శివపార్వతుల భార్యాభర్తల బంధం సమాజానికి ఆదర్శమైనది, నీతివంతమైనది, గౌరవప్రదమైనది. ఈ శివపార్వతి బంధములో ప్రేమ కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, అది గౌరవము, అంగీకారము, కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా అండగా నిలబడడాన్ని సూచిస్తాయి. ఓం శివశక్తి. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. పార్వతి తపస్సు చేసి శివుడిని పొందింది. దాని అర్థం ఎలాంటి సంబంధమైన మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూనే మనతో ప్రేమతో నిలుస్తుంది, ఉంటుంది. అలాగే శివుడు కూడా భార్యను సమాన స్థాయిలో గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, అభిమానిస్తాడు పార్వతీదేవిని. ఇది సమాజానికి గొప్ప పాఠం వారి బంధం. ఈ రోజుల్లో విడాకులు, దూరాలు ఎక్కువైపోతున్నాయి. సమస్యల వల్లనే కాదు, ఓర్పు తక్కువ ఉన్నందున కూడా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. వారందరూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గౌరవిస్తూ తోడుగా నిలిస్తే కుటుంబం దృఢమవుతుంది. పిల్లలకు మంచి విలువలు నేర్పిన వాళ్ళము అవుతాము. మానవతా బోధనలు స్ఫూర్తిగా ఉంటాయి. అందుకే శివపార్వతుల బంధాన్ని ఒక చిహ్నంగా, ప్రేమకి అభిమానంగా, కుటుంబ వ్యవస్థకు ఆదిగా భావించాలి. అందుకే వారిని ఆది దంపతులు అంటారు. కలహం కన్నా కలయిక, ఈర్ష్య కన్నా సమన్వయం, మితిమీరిన ఇష్టం కన్నా పరస్పర గౌరవం ముఖ్యమని వారి బంధాన్ని చూసి నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. శివపార్వతుల కుటుంబం ఎంతో ఆదర్శనీయమైనది. ఆ విఘ్నేశ్వరుడు, ఆ కార్తికేయుడు, ఈరోజు ప్రతి భార్య భర్త శివపార్వతి బంధాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకుంటే మన కుటుంబాలు ప్రేమతో ఆదర్శంగా, పటిష్టంగా నిలబడతాయి. మన ధర్మాన్ని, సంస్కృత ధర్మాన్ని కాపాడినట్టు అవుతుంది. సత్యం, ప్రేమ, శాంతి, గౌరవం అనే విలువలు మనలోనికి కూడా వస్తాయి. ఒకరిపై ఒకరు ఆధారపడుతూ కాదు, ఒకరిని ఒకరు సమానంగా చూసుకుంటూ జీవించగలిగితే మన సమాజం మరింత సుఖమయంగా, ఆనందంగా, ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటుంది. శివశక్తి అనే రూపం చాలా విలువైనది. మన జీవితాల్లో శివపార్వతి బంధం ఒక ప్రాణశక్తి లాంటి ఉదాహరణ. సంఘం ఎంత మర్చిపోయినా కూడా విలువలు ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం నిజమైనటువంటి గృహస్థ ధర్మం. ఓం శివశక్తి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.